నమస్కారం. ముందుగా టీసీసీ న్యూస్కి స్వాగతం. ముందుగా ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీలకు కేంద్ర ప్రభుత్వం భారీగా నిధులిచ్చినందున ఎన్డీఏ నాయకుల ఫ్లెక్సీలకు బీజేపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఈతకోట తాతాజీ ఆధ్వర్యంలో క్షీరాభిషేకం. పాల్గొన్న బొలిశెట్టి శ్రీనివాస్, వలవల బాబ్జీ కూటమి నాయకులు. పెగ్గిన నాగబాబు ఆధ్వర్యంలో వేడుకగా జరుగుతున్న శ్రీదేవి మహంకాళమ్మ ఉత్సవ సాంస్కృతిక కార్యక్రమాలు. పేచెర్ల ఫౌండేషన్ డైమండ్ లైన్స్ల నిర్వహణలో R&B వాకర్స్ గ్రౌండ్లో ఉచిత షుగర్ నిర్ధారణ పరీక్షలు. ఇంటర్నేషనల్ యోగా పోటీలో 75+ విభాగంలో గోల్డ్ మెడల్ సాధించిన ఇంజారపు మాధవరావు. సంక్రాంతి పండుగ సందర్భంగా టీసీసీ నిర్వహించిన పోటీలలో విజేతలకు ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్, వలవల బాబ్జీ, ఈతకోట తాతేజీల చేతుల మీదుగా బహుమతి ప్రదానం. విశాఖ ఉక్కు కర్మాగారానికి కేంద్ర ప్రభుత్వం 11,440 కోట్ల రూపాయలు ఆర్థిక సహాయాన్ని అందించిన నేపథ్యంలో ప్రధానితో పాటు సీఎం, డిప్యూటీ సీఎం ఫ్లెక్సీలకు పాలాభిషేకం కార్యక్రమాన్ని బీజేపీ తాడేపల్లిగూడెం నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఈతకోట తాతాజీ ఆధ్వర్యంలో స్థానిక పోలీస్ ఐలాండ్ సెంటర్లో మంగళవారం నిర్వహించారు. నియోజకవర్గ కమిటీ పార్టీ ఇన్ఛార్జీలు అయిన జనసేన ఇన్ఛార్జ్ బొలిశెట్టి శ్రీనివాస్, తెలుగుదేశం నియోజకవర్గ ఇన్ఛార్జ్ వలవల బాబ్జీ, బీజేపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఈతకోట తాతాజీ, వారితో పాటు 3 పార్టీల పట్టణ అధ్యక్షులు వర్తనాపల్లి కాశీ, పట్నాల రాంపండు, ముప్పిడి సురేష్ రెడ్డిలు, 3 పార్టీ నియోజకవర్గ నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని బీజేపీ ఇన్ఛార్జ్ ఈతకోట తాతాజీ పిలుపు మేరకు బీజేపీ నాయకులు, కార్యకర్తల నిర్వహణలో జరిగింది. ప్రధాని నరేంద్ర మోడీ, ఉక్కు భారీ పరిశ్రమల శాఖ కేంద్ర మంత్రి కుమారస్వామి, సహాయ మంత్రి నర్సాపురం ఎంపీ అయిన భూపతిరాజా శ్రీనివాస్ వర్మ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ల కృషి ఫలితంగానే విశాఖ ఉక్కు ఫ్యాక్టరీలకు భారీగా నిధులిచ్చి దానికి ఊపిరందించారని వక్తలు కొనియాడారు. వారి ఫ్లెక్సీలకు క్షీరాభిషేకం చేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ను ప్రైవేటీకరణ చేసేదే లేదని, ఇది డబుల్ ఇంజన్ ప్రభుత్వం వల్లనే సాధ్యమైందన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని అధ్వానంగా ఉన్న పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వానికి అన్ని విధాల అండదండలు ఇస్తుందని, చంద్రబాబు, పవన్ కళ్యాణ్లు ఎన్నోసార్లు తిరిగి చేసిన శ్రమకు ప్రధాని మోడీ స్పందించిన తీరును కొనియాడారు. కూటమి నాయకులు నరసే సోమేశ్వరరావు, పాలూరి వెంకటేశ్వరరావు, అడబాల నారాయణమూర్తి, కోట రాంబాబు, పెదబోయిన వీరరాఘవులు, రామగాని సత్యనారాయణ, కంచర్ల రాజా, దత్తు ప్రసాద్, పత్స రామకృష్ణ, పసుపులేటి అమిరాజు, దువ్వా శ్రీను, పైబోయిన వెంకటరామయ్య, గంధం సతీష్, వాడపల్లి సుబ్బారాజు, కొండేపల్లి నాగేష్, జి ముఖేష్, నల్లగంచ రాంబాబు, దాగారపు శ్రీను, గట్టం నాని, మద్దాల మణికుమార్ తదితరులు పాల్గొన్నారు. భారతీయ జనతా పార్టీ ఆంధ్ర రాష్ట్రానికి చేసిన సహకారం మర్చిపోలేని విధంగా అందరూ కూడా విశ్వాసాన్ని ప్రదర్శించి ఏదైతే మనకు నరేంద్ర మోదీజీ మంచి చేయాలనుకుని ఆంధ్ర రాష్ట్రానికి విశాఖ ఉక్కును నిలబెట్టి 11,446 కోట్లని ఇవాళ రిలీజ్ చేసిన సందర్భంగా ఇచ్చి మాట నిలబెట్టుకోవడం కోసం ఆయన చేసే పనికి మీ దేవుళ్ళు ఇవ్వాలి. అదే రకంగా కుమారస్వామి గారు కానీ, మరి ఏదైతే ఉక్కు శాఖ మంత్రి, మరి ఆయన ఎవరైతే కుమారస్వామి గారు ఉన్నారో ఆయన కూడా పెద్ద మనసు చేసుకుని ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఉక్కు ఫ్యాక్టరీని మరి చేశారు. అదే కాకుండా క్యాపిటల్ మైన్స్ ఏవైతే ఉన్నాయో అది కూడా ఫ్యాక్టరీకి ఇస్తే శాశ్వతంగా ఆ చిరస్థాయిగా ఉండిపోద్ది. మరి నరేంద్ర మోడీ గారు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు గుండెల్లో ఉంటారని చెప్పి నేను తెలియజేసుకుంటూ, గత 5 సంవత్సరాలు కూడా జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు వెళ్ళి మా విశాఖ ఉక్కును ఆపండి, అది ఈ సెంటిమెంట్, ఆంధ్ర రాష్ట్ర సెంటిమెంటు, 32 మంది ప్రాణత్యాగాలతో వచ్చిన విశాఖ ఉక్కుని మనం పోగొట్టుకోవద్దని అడిగిన పాపాన్ని పోలేదు. నన్ను సిబిఐ కేసు నుంచి తప్పించండి, ఈడీ కేసులలోంచి ఇడిపించండి, లేకపోతే అవినాష్ రెడ్డిని బయటికి పంపించండి అని అడిగాడు తప్ప మీకు 151 సీట్లు ఇస్తే ఇవాళ మీ స్వార్థం కోసం పనిచేశారు తప్ప రాష్ట్ర ప్రయోజనం కోసం ఎక్కడా పనిచేయలేదని మీకు తెలియజేస్తూ ఉన్నా. ఎందుకంటే వచ్చినప్పటి నుంచి మనం చూస్తూ ఉన్నాం, చంద్రబాబు గారు ఈ రోజుకి 10 సార్లు ఢిల్లీ వెళ్ళి ఉంటారు ఈ గడిచిన 7 నెలల కాలంలో. వెళ్ళినప్పుడల్లా 15th ఫైనాన్స్ డబ్బులో, లేకపోతే ఎన్ఆర్జీఎస్ ఫండ్స్, లేకపోతే ఇంకొక పోలవరం నిధిలో
లేకపోతే విభజన హామీలో రావాల్సిన డబ్బులు తీసుకొచ్చి ఈ రాష్ట్రాన్ని నిలబెట్టిన ఘనత చంద్రబాబు నాయుడు గారికి దక్కుద్ది. అదేవిధంగా మరి పవన్ కళ్యాణ్ గారికి ఎంతో ఇష్టడైనటువంటి మన నరేంద్ర మోడీ గారికి ఇష్టమైనటువంటి పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ రాష్ట్ర నిధులు తేవడంలో పూర్తి సహకారాన్ని అందిస్తూ ఈ రాష్ట్రంలో ప్రజలు ఏదైతే నమ్మి మనల్ని ఓట్లేశారో ఎందుకు డెవలప్ చేస్తాం 5 సంవత్సరాలు సర్వనాశనం చేశారని చెప్పి దానికి అనుగుణంగా ఇవాళ ఎన్డీఏ కూటమి పనిచేస్తూ ఉంది. ఎక్కడ కూడా అభివృద్ధి చేయాలని, కానీ మన దురదృష్టవశాత్తు గడిచిన 5 సంవత్సరాలు దోచుకుని వెళ్ళిపోయిన డబ్బు లేదు ఇక్కడ. ఆ డబ్బు ఉంటే మరి 6-7 నెలల్లోనే అన్ని రోడ్లు వేసేవాళ్ళం. కానీ ఇప్పుడు ప్రస్తుతానికి గుంతలు పూడ్చావు, కొన్ని ఇంకా పూడ్చలా. బాదంపూడి కారు కూడా వెళ్ళలేని పరిస్థితిలో ఉన్నాం. ఇంకా దానికి కూడా మరి ముఖ్యమంత్రి గారిని మళ్ళీ అడిగి ఆ రోడ్డు కూడా చేయించుకుని పర్మిషన్ తీసుకొచ్చాం. అది కూడా 4-5 రోజులు గోతులు పూడ్చగలం. దీనికి ఆల్రెడీ 17 కోట్లు శాంక్షన్ అయింది. ఈ 17 కోట్లు కూడా ఫైనాన్స్లో ఉంది. ఈ ఫైనాన్స్లో గ్రౌండ్ లోన్ వర్క్లన్నీ కూడా క్లియర్ చేయమని జీవో ఇచ్చినప్పుడు ముఖ్యమంత్రి గారిని ప్రాధేయపడి సార్ అది ఆపితే మళ్ళీ మొదలుకు వస్తుందని చెప్పి రిక్వెస్ట్ చేసి పెండింగ్ పెట్టించాం. డబ్బు రాగానే ఈ రోడ్లన్నీ వేసి బాధ్యతని ఎన్డీఏ కూటమి సభ్యులుగా మేమంతా తీసుకుంటామని కూడా మీకు తెలియజేస్తూ ఉన్నా. నాకు సహకరించమని మరి శ్రీనివాస వర్మ గారిని కూడా అడగడం జరిగింది. వీళ్ళు చెప్తూ ఉన్నారు జనంలో విసుగు చెందుతూ ఉన్నారు, ఏది హామీలు ఇవ్వట్లేదని. జనంలో ఎలాంటి ఇబ్బంది లేదు, పెన్షన్ బాగా ఇస్తూ ఉన్నారు. మీరు ఏదైతే సిలిండర్లు ఇచ్చారో ఒకటిగా తెరుస్తాం. మీకు ఒక పెన్షన్ 1000 రూపాయలు పెంచడానికి మీ బతుకు 5 సంవత్సరాలు పట్టింది. ఎంతో మంది ప్రాణాలు అర్పించి ఈ విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని సాధించడం జరిగింది. మరి దానికి ప్రతిఫలంగా మరి ఇక్కడ ఉక్కు ఫ్యాక్టరీ స్థాపన జరిగింది. కానీ కొన్ని అవాంఛనీయ శక్తులు ఈ ఫ్యాక్టరీని మరి ఏదో రకంగా మూయించేయాలన్న తలంపుతోటి ఉన్న పరిస్థితుల్లో దానికి చెక్ పెడుతూ ఎన్డీఏ ప్రభుత్వం ప్రధానమంత్రి మోడీ గారు 11,440 కోట్ల రూపాయలు ఆర్థిక ప్యాకేజీ అందజేయడం హర్షదాయకం. ఎందుకంటే గతంలో ఉన్న ముఖ్యమంత్రి ఎప్పుడు చూసినా ఢిల్లీ వెళ్తే ఆయన కేసుల కోసం చూసుకోవడం జరిగేదే తప్పితే ఎక్కడ పలానా ప్యాకేజ్ ఉన్నది, పలానా ప్యాకేజ్ తెచ్చామన్న పరిస్థితి లేదు. ఈవేళ మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు మరి ఈ ప్యాకేజీ రావడానికి, అలాగే మోడీ గారు, అమిత్ షా గారి ఆశీర్వచనాలతోటి ఈవేళ మరి ఉక్కు ఫ్యాక్టరీకి కానీ అలాగే రైల్వే జోన్ కూడా ఇవ్వడం జరిగింది. ఈవేళ కేంద్ర ప్రభుత్వం అనేక కార్యక్రమాలు ఆంధ్రప్రదేశ్ కి ఎప్పటికప్పుడుగా నిధులు ఇవ్వడంలో మరి పూర్తిగా సహకరిస్తుంది. ఎక్కడైతే ఈ అప్పుల ఊబిలో కూరుకుపోయిన మరి ఆంధ్రప్రదేశ్ ని రక్షించడానికి కేంద్ర ప్రభుత్వం పూర్తిగా సహకరిస్తున్నందుకు మరి కేంద్ర ప్రభుత్వ పెద్దలందరికీ కూడా మరి తాడేపల్లిగూడెం నియోజకవర్గం తరఫున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అదే విధంగా మనం ఎవరైతే పార్లమెంట్ కి ఒక సామాన్యుడు అనే వ్యక్తిని మనం నెగ్గించి ఇచ్చామో భూపతిరాజు శ్రీనివాస వర్మ గారిని, ఆయన మరి కేంద్ర మంత్రిగా వచ్చి అలాగే మరి ఈ కుమారస్వామి గారి సాయంతో ఉక్కు గనుల శాఖ మంత్రి కుమారస్వామి గారు, ఆయన కేబినెట్ లో ఉన్న ఆయన అండర్లో ఉన్న శ్రీనివాస వర్మ గారు మరి పెద్ద ఎత్తున ప్రయత్నం చేసి మరి ఈ ప్యాకేజీ రావడానికి కారకులైనందుకు వారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తాను. జరిగిన రోజుల్లో ఆంధ్రప్రదేశ్కి ఉక్కు ఫ్యాక్టరీ తేవడానికి ఆంధ్రులు ఎంతోమంది కష్టించి 32 మంది ప్రాణాలు అర్పించారు ఉభయ రాష్ట్రాల్లో. అటువంటి ఆంధ్రుల హక్కు విశాఖ ఉక్కు అన్న నినాదం ఉక్కు ఫ్యాక్టరీ తెచ్చుకోవడం, మరి 5 సంవత్సరాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టైంలో దానికి రావాల్సిన ఇవ్వకుండా ఎటువంటి సహకారం చేయకుండా దాన్ని నానా ఇబ్బందులు పెట్టి లాసుల్లోకి వెళ్ళడం జరిగింది. మరి ఈరోజు మరి ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన ఈ 8 నెలల్లోనే మరి మన పార్లమెంట్ సభ్యులు భూపతి శ్రీనివాస వర్మ గారు మరి సహాయ మంత్రి స్టీల్గా ఉన్న ఆయన పట్టుదలగా మరి దాన్ని ఎంతో కృషి చేసి మరి ఆయన ఢిల్లీ వెళ్ళి కుమారస్వామి గారిని తీసుకుని వైజాగ్ వచ్చి దాని మీద అధ్యయనం చేయించి మరి పలు దఫాలు మోడీ గారితో, నిర్మలా సీతారామన్ మేడం గారితో ఆర్థిక మంత్రి ఇద్దరితో మీటింగ్లు వేసి ఇటు చంద్రబాబు గారు అటు పవన్ కళ్యాణ్ గారి సహకారంతో మరి వాళ్ళందరికీ సహకారం తీసుకుని దానికి ఒక ప్యాకేజీ ప్రకటించి మరి 11,440 కోట్లు మొదటి విడతగా ఈ ఆర్థిక సంవత్సరంలో ఇచ్చి మళ్ళీ మీరు దాని పురోగతిని చూసి మళ్ళీ ఆర్థిక సంవత్సరంలో దానికి పూర్తి స్థాయిలో
సహకారం చేస్తామని ప్రకటిస్తే మరి కార్మిక సంఘాలు, ప్రతిపక్ష నాయకులు, కొన్ని పార్టీలు దుష్ప్రచారం చేస్తున్నాయి. ఈరోజు మరి శ్రీనివాస్ వర్మ గారు ఎంతో కష్టంతో మరి ఆంధ్ర రాష్ట్రానికి ఒక మంచి చేయాలి అన్న ఉద్దేశంతో విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని బతికిస్తే మరి దాన్ని పదార్థాలు తీసుకున్న ప్రజలకు బుద్ధి చెప్పే విధంగా మరి అందరం కూడా ఏకగ్రీవంగా విశాఖ ఉక్కుకి నరేంద్ర మోడీ గారికి, పవన్ కళ్యాణ్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి, అలాగే భూపతి శ్రీనివాస్ వర్మ గారు, అలా కుమారస్వామి గారికి అభినందన తెలియజేసే విధంగా మరి ఈరోజు తాడేపల్లి నియోజకవర్గ స్థాయిలో అలాగే ఎన్డీఏ కూటమి, భారతీయ జనతా పార్టీ, జనసేన, తెలుగుదేశం నాయకులు ఆధ్వర్యంలో నియోజకవర్గంలో ఈరోజు పాలాభిషేకం, అలాగే మరి ఈ యొక్క జరిగిన కార్యక్రమానికి ఉత్సాహంగా ఒక పండగ వాతావరణంలో చేసుకోవడం జరుగుతుంది. రాష్ట్ర చరిత్రలోనే ఎప్పుడూ లేని విధంగా మోడీ గారు వైజాగ్ వచ్చి 2.8 లక్షల కోట్ల రూపాయలు ఆంధ్రాకి ఇవ్వడం చాలా ఆనందం. అలాగే అమరావతికి, అలాగే పోలవరానికి ఇచ్చిన ఘనత మోడీ గారికి కృతజ్ఞత తెలియజేసుకుంటూ మన నియోజకవర్గం ఎమ్మెల్యే గారు, అలాగే మన ఎంపీ గారైన శ్రీనివాస్ వర్మ గారి ఆధ్వర్యంలో ఇవన్నీ రావడం మనకు చాలా ఆనందంగా ఉంది. రాబోయే తరంలో ఆంధ్రప్రదేశ్ మరీ ముందుకు వెళ్తుందని కోరుకుంటూ తన సొంత డబ్బులతోనే మనం ముందుగా రోడ్లన్నింటినీ గొంతులు పూడ్చిన మన ఎమ్మెల్యే గారికి కృతజ్ఞత తెలియజేసుకుంటూ ఈరోజు భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి సారథ్యంలో మరి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి పథంలో నడుస్తుందనడానికి మొన్న వైజాగ్లో మరి 2 లక్షల కోట్ల రూపాయలతోటి మరి ఆయన శంకుస్థాపన చేయడం జరిగింది. అదే కాకుండా మన ఆంధ్రప్రదేశానికి మరి ఉక్కు పరిశ్రమ ఏదైతే ఉందో వైజాగ్లో స్టీల్ ప్లాంట్, దానికి మరి 11,440 కోట్ల రూపాయలు మరి నరేంద్ర మోడీ గారు ఇవ్వడం చాలా ఆనందకర విషయం. దీంట్లో మరి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కూడా ఆ రోజు మేనిఫెస్టోలో ఉన్నప్పుడు కూడా వైజాగ్ స్టీల్ ప్లాంట్ని మన రాష్ట్రానికి అంకితం చేయాలని, ఉన్నత పదంలో నడిపించాలని కోరిక. ఈ విశాఖ ఉక్కు అభివృద్ధి మంచి బాటలో పడాలి, లాభాల బాటలో పడాలంటే క్యాపిటల్ మైన్స్ కావాలన్నారు. క్యాపిటల్ మైన్స్ లేనప్పుడు కూడా మరి అభివృద్ధిలో మరి లాభాల్లో ఉంది. కాబట్టి కార్మికులు, యాజమాన్యం కృషి పట్టుదలతో పనిచేస్తేనే లాభాలు వస్తాయి. ఇలాగా మరి 11,440 కోట్లు ఇచ్చినందుకు కేంద్ర ప్రభుత్వానికి, అలాగే రాష్ట్ర ప్రభుత్వానికి, వివిధ నాయకులకి అందరికీ కూడా మరి తాడేపల్లి నియోజకవర్గ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. స్థానిక కొబ్బరి తోటలో శ్రీదేవి మహంకాళి అమ్మవారి 45వ వార్షికోత్సవ జాతర మహోత్సవాలు ఆలయ ధర్మకర్త యొగ్గిన నాగబాబు ఆధ్వర్యంలో జరుగుతున్న సంగతి తెలిసిందే. దీనిలో భాగంగా సోమవారం ఉదయం లక్ష్మీ గణపతి లలితా సహస్రనామ, దుర్గా సప్తసతి సందర్శన, మహంకాళి శ్రీ సూక్తం, శ్రీ రుద్రహోమం నిర్వహించారు. రాత్రి ఆటా కొరియోగ్రాఫర్ నాని మాస్టర్ టీంచే డీ డాన్స్ ప్రోగ్రాం జరిగినది. ఈ సందర్భంగా నృత్య కళాకారులను ప్రత్యేక ఆహ్వానితులుగా విచ్చేసిన కాంగ్రెస్ పార్టీ నియోజక ఇన్ఛార్జ్ మార్నిడి బాబ్జీ, జనసేన నాయకులు అడబాల నారాయణమూర్తి, వర్తనాపల్లి కాశీ చేతుల మీదుగా సత్కరించారు. అనంతరం ఎగ్గిన నాగబాబు మాట్లాడుతూ బుధవారం నిర్వహించే అన్న సమారాధనలో భక్తులు పాల్గొని అన్నప్రసాదం స్వీకరించాలని కోరారు. అందరికీ ఆహ్వానం. శ్రీదేవి మహంకాళమ్మవారి 45వ జాతర మహోత్సవాల సందర్భంగా 22వ తేదీ బుధవారం ఉదయం 11 గంటల నుంచి పెద్ద ఎత్తున అమ్మవారి అన్న సమారాధన కార్యక్రమాన్ని సుమారు 25,000 మందికి ప్రసాదం అందించే విధంగా, అమ్మవారి ప్రసాదం అందించే విధంగా ఏర్పాట్లు చేయడం జరిగింది. ఎవరైతే ఈ 45 సంవత్సరాలుగా మాకు సహకరిస్తున్నటువంటి భక్తులు కానీ, దాతలు కానీ, గ్రామ పెద్దలు కానీ, మా మిత్రులు, శ్రేయోభిలాషులు అందరూ కూడా ఈ ఆఖరి రోజున జరిగేటటువంటి అన్నప్రసాద వితరణ కార్యక్రమంలో పాల్గొని ఆ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాం. గత 9 రోజులుగా ఈ కార్యక్రమాల్లో ప్రతిరోజు కార్యక్రమాన్ని దిగ్విజయంగా జరిపించినందుకు కూడా
అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ మరొకసారి రేపు బుధవారం 22వ తేదీ ఉదయం 11 గంటల నుంచి జరిగేటటువంటి అన్న సమారాధన కార్యక్రమంలో పాల్గొని అమ్మవారి ప్రసాదాన్ని స్వీకరించవలసిందిగా అందరికీ ఇదే మా ఆహ్వానంగా భావించి మా మిత్రులు శ్రేయోభిలాషులు ముఖ్యంగా దాతలు విరాళాలు ఇచ్చిన దాతలు అందరూ కూడా వచ్చి అమ్మవారి ప్రసాదం స్వీకరించవలసిందిగా కోరుతున్నాం. నానన్న గారు నాకు ఎటువంటి సపోర్ట్గా ఉంటారంటే బ్యాక్ బోన్. మనకి వెన్నుపోసు తెలుసా అండి? వెన్నుపోసు లేకపోతే మనకి ఏదైనా ఉంటుందా? ఏముండదు. సో నానన్నయ్య నాకు వెన్నుపోసుగా ఉన్నప్పుడు నేను సాధించింది ఏంటంటే ఫస్ట్ ఆయన జర్నీయే నేను నేషనల్ అవార్డు కొట్టానండి అన్నయ్యది. ఇట్స్ నాట్ ఎ జోక్ అండి. నానన్నయ్య మాకు డాన్స్ స్పోర్ట్ ఒక కార్యక్రమం ద్వారా ఒక యూనియన్ ద్వారా నాచ్ అనే అసోసియేషన్ పెట్టి స్థాపించి ఎన్నో సంవత్సరాలు ఎంతోమందికి కరోనా టైంలో సేవ చేసి నాచ్ అసోసియేషన్ గురించి విన్నాం. అందులో నాని గారు, మన ఆట కొరియోగ్రాఫర్ నాని గారు, సినిమాటిక్ కొరియోగ్రాఫర్ కూడా ఉన్నారు. ఆయన ఎంతోమందిని ఫీల్డ్లోకి పంపించి తను మాత్రం ఇక్కడ ప్లాట్ఫామ్ దగ్గర ఉండిపోయాడు. దేనికి ఉన్నాడో మాకు తెలీదు. ఇంత మరి టాలెంట్ ఉన్న వ్యక్తి ఎందుకు ఉంటున్నాడో తెలీదు. మాకు మామూలుగా మాటల ప్రకారమే తెలిసింది. కట్ చేస్తే డాన్స్ స్పోర్ట్ రావడం, మా దగ్గరికి మీటింగు, ఇలాగా మొత్తం అన్ని మీటింగులు చేసుకుంటా స్టేట్ని అందరినీ కవర్ చేసుకుంటా ఒక డాన్స్ స్పోర్ట్ అనేది మోడీ గారు ఈ డాన్స్ను కూడా ఒలింపిక్స్లో కలిపారు. సో ఆథరైజ్డ్ అయ్యింది. నాని గారు చెప్పిన ఎక్స్ప్లెనేషన్కి మాత్రమే మేము డాన్స్ స్పోర్ట్ దాకా వెళ్ళామండి. ఇట్స్ నాట్ ఎ జోక్. అన్ని వయసుల వారిని పట్టి పీడిస్తున్న మధుమేహ మహమ్మారిని తరిమి కొట్టాలని, షుగర్ను ఆదిలోనే నడక, ఆహార అలవాట్లు, యోగా తదితర వాటితో నియంత్రణ చేసుకోవాలని లయన్ 316G జిల్లా AMGA కోఆర్డినేటర్ పేరిచెర్ల మురళీకృష్ణంరాజు అన్నారు. స్థానిక R&B గ్రౌండ్స్లో పేరిచెర్ల ఫౌండేషన్ సహకారంతో తాడేపల్లిగూడెం డైమండ్స్ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ప్రతి నెల జరుగుతున్న ఉచిత మధుమేహ నిర్ధారణ పరీక్షల శిబిరాన్ని ప్రారంభించి పేరిచెర్ల మాట్లాడారు. గ్రంథి అపర్ణ ప్రసాద్, ఆయుర్వేద వైద్యులు కంచర్ల నరసింహం, తంగేటి ముఖర్జీ, గాజుల మురళీకృష్ణ, మానేపల్లి కిరణ్, రాజా సత్యనారాయణ, కందుల వెంకటేశ్వరరావు, కుప్పెళ్ల సాయిరాజు, ఎర్ర ఆంజనేయుల స్వామి, స్టీల్ షాప్ ప్రసాద్, లంకెలాపల్లి మధుబాబు, యొలిశెట్టి ప్రసాద్, ప్రకాష్ రాంబాబు తదితరులు పాల్గొన్నారు. తాడేపల్లిగూడెం R&B వాకర్స్ ఆధ్వర్యంలో మరి పేర్చెర్ల ఫౌండేషన్, తాడేపల్లిగూడెం డైమండ్స్ సహకారంతో క్రమం తప్పకుండా ప్రతి నెల కూడా ఈ ఉచిత మధుమేహ నిర్ధారణ శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. మరి ఇప్పుడు ప్రపంచాన్ని పట్టిపీడిస్తున్న ఈ షుగర్ వ్యాధి, ఈ షుగర్ మహమ్మారిని అరికట్టాలంటే నియంత్రించుకోవాలి. మరి వయసులతో సంబంధం లేకుండా చిన్న వయసుల వారికి కూడా ఈ రోజున షుగర్ వచ్చి వారి యొక్క మరి జీవన విధానమే మారిపోయే పరిస్థితి ఇప్పుడు ప్రమాదంలో ఉన్నాం మనం. ప్రతి వ్యక్తి కూడా తగిన వ్యాయామం చేయాలి. అదేవిధంగా వాకింగ్ కానీ, యోగా కానీ, జాగింగ్ కానీ, మీకు ఏది అవకాశం ఉంటే షటిల్ కానీ ఇటువంటి శారీరక శ్రమని అందించాలి. అదేవిధంగా మన ఆహారపు అలవాట్లు కూడా మార్చుకోవాల్సిన పరిస్థితి. R&B వాకర్స్ అసోసియేషన్ ఇక్కడ ట్రావెలర్స్ బంగ్లాలో ప్రతిరోజు ఆరోగ్యం గురించి మా మిత్రులు అందరూ కూడా వాకింగ్ చేసుకుంటూ సరదాగా ఒక అరగంట 30 గంట సేపు మేము కాలక్షేపం చేస్తూ మా ఆరోగ్యాన్ని కాపాడుకుంటున్నాం. దీనికి తోడుగా ప్రతి నెల నిర్వహించే డైమండ్స్ క్లబ్ ఈ షుగర్ క్యాంప్ని మురళీకృష్ణరాజు గారు ఎంతో చాకచక్యంగా, ఆయనకి ఎన్ని పనులున్నా ఇది పరమాత్మ ఆరోగ్యాన్ని కాపాడాలి ప్రతి మనిషికి. ఆయన పేర్చెర్ల ఫౌండేషన్ పెట్టి అన్ని రకాలుగా అందరికీ కూడా సేవ చేస్తున్నారు. ఇది ఒక సేవగా ఈ నడకని మానకుండా ఒకసారి మిస్ అయినా మళ్ళీ వచ్చి జాయిన్ అవ్వటం, అందరం కలుసుకోవడం, ఆనందంగా ఉండటం జరుగుతుంది. ఈ R&B వాకర్స్ అసోసియేషన్ ఇంచుమించుగా 7 సంవత్సరాల నుంచి కంటిన్యూ చేస్తున్నాం. ఈ 7 సంవత్సరాలు కూడా మొత్తం అందరూ ఫ్రెండ్స్ అందరి కోసం కలిపి షుగర్ క్యాంప్ నిర్వహిస్తున్నాం. లయన్స్ క్లబ్ డైమండ్స్ నుంచి షుగర్ క్యాంప్. ఈ క్యాంపుకి మెయిన్ ప్రధానం మురళీకృష్ణరాజు గారు దీన్ని ప్రోత్సహించి ప్రతి నెల క్రమం తప్పకుండా ఈ క్యాంపుని మన నడవండి నడిపించండి అనే నినాదంతో పాటు మన ఆరోగ్యం మనం కాపాడుకోవాలంటే మనం చెక్ చేసుకోవాలి. ప్రతి నెల చెక్ చేసుకున్నప్పుడు మన షుగర్ లెవెల్స్ ఎలా ఉన్నాయి, ఎక్కువ ఉన్నాయా తక్కువ ఉన్నాయా చూసుకుని వారి యొక్క నడవడికని, ఆహార విహారాలని, దైనందిన జీవితాన్ని క్రమబద్ధులు చేసుకోవడం కోసం
ఈ కార్యక్రమం చేయడం మురళీకృష్ణరాజు గారికి ఈ కార్యక్రమం పెట్టినందుకు మాకు ఆయన తరపున ఆయన కృతజ్ఞతలు చెప్తున్నాం. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. వైష్ణవి హాస్పిటల్స్ ఎమర్జెన్సీ కేర్ మరియు మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్. మా ప్రత్యేకతలు 15 పడకల ఐసీయూ, క్రిటికల్ కేర్, జనరల్ మెడిసిన్, డయాబెటాలజీ, షుగర్, స్త్రీల ప్రసూతి విభాగం, గైనకాలజీ, చెవి, ముక్కు, గొంతు విభాగం, ఈఎన్టీ, జనరల్ సర్జరీ విభాగం, ఎనస్థీషియా విభాగం, ఎముకల విభాగం, ప్లాస్టిక్ సర్జన్ అండ్ కాస్మెటాలజిస్ట్ కన్సల్టేషన్ 2వ ఆదివారం, రుమటాలజిస్ట్ 3వ ఆదివారం, యూరాలజిస్ట్ 4వ ఆదివారం. అన్ని రకాల సాధారణ వ్యాధులు, పాయిజనింగ్ కేసులు, మలేరియా, గర్భిణీ కేసులు, స్త్రీలకు సంబంధించిన వ్యాధులు చూడబడును మరియు అన్ని రకాల ఆపరేషన్లు చేయబడును. ఎమర్జెన్సీ కేసులు అన్ని వేళలా చూడబడును. 24/7 ఎమర్జెన్సీ సర్వీసెస్ కలవు. అన్ని ప్రముఖ కంపెనీల ఇన్సూరెన్స్లకు క్యాష్లెస్ ట్రీట్మెంట్ చేయబడును. వైష్ణవి హాస్పిటల్స్ ఎమర్జెన్సీ కేర్ మరియు మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, బిఎస్ఎన్ఎల్ ఆఫీస్ వెనుక, ఓవర్ బ్రిడ్జ్ డౌన్, తాడేపల్లిగూడెం 1. ఫోన్ నెంబర్ 08818223720. విజయసాయి డ్రై ఫ్రూట్స్ హోల్సేల్ డ్రై ఫ్రూట్స్ మసాలా వ్యాపారం. తాడేపల్లిగూడెం శేషమహల్ రోడ్ లో రామారావు గారి హాస్పిటల్ ఎదురుగా నూతనంగా ప్రారంభించబడిన విజయసాయి డ్రై ఫ్రూట్స్ నందు అన్ని రకాల డ్రై ఫ్రూట్స్, మసాలా దినుసులు, ఇంపోర్టెడ్ చాక్లెట్స్ లభించును. క్రాన్బెర్రీస్, చెర్రీస్, ఫ్రూట్స్, బ్లూబెర్రీ, స్ట్రాబెర్రీ, కుంకుమ పువ్వు, తేనె, ప్లమ్స్, గ్రీన్ టీ, కిస్మిస్, ఎండు ఖర్జూరం, ఆల్ బక్రా, అవిసె గింజలు, దాల్చిన చెక్క, ముకాడియం, బ్రెజిల్ నట్స్, హ్యాజిల్ నట్స్, నువ్వు పప్పు, గుమ్మడి, సన్ఫ్లవర్, పుచ్చగింజలు, అక్రోడ్, ఆప్రికాట్, అంజీర్, బాదం, జీడిపప్పు, ఖర్జూరం, ఎండు ద్రాక్ష, పిస్తా, సారపప్పు, చియా సీడ్స్, గూస్బెర్రీ, ఓట్స్, డ్రైడ్ పైనాపిల్, డ్రైడ్ కివి, పీకాన్ నట్స్, ఫైన్ నట్స్, రెడ్ వైన్, పీచ్ డ్రైడ్ ఫ్రూట్స్ లభించును. తప్పక విచ్చేయండి విజయసాయి డ్రై ఫ్రూట్స్. ప్రొప్రైటర్ యాన్నాల అంజిబాబు, శేషమహల్ రోడ్, రామారావు గారి హాస్పిటల్ దగ్గర, తాడేపల్లిగూడెం. సెల్ 9948743379. లలిత హాస్పిటల్, ఆర్థోపెడిక్స్ అండ్ గైనకాలజీ హాస్పిటల్. డాక్టర్ కంచర్ల సురేఖ, ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీ, డిమాస్, ఫెలో, ఏఆర్టీ. స్త్రీలకు సంబంధించిన అన్ని రకముల వైద్య సేవలు, నార్మల్ డెలివరీకి ప్రాధాన్యతనిస్తూ సుఖప్రసవానికి సలహాలు, సూచనలు, పిల్లలు లేని దంపతులకు ఇన్ఫెర్టిలిటీ క్లినిక్, అల్ట్రాసౌండ్ స్కానింగ్ మరియు కలర్ డాప్లర్ సిస్టమ్, సిజేరియన్ మరియు గర్భసంచి ఆపరేషన్లు, లాప్రోస్కోపీ ద్వారా గర్భసంచిలోని అండాశయంలోని గడ్డలను తొలగించుట, గర్భసంచి తొలగించటం, మహిళలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్, హిస్టరోస్కోపిక్ పోలిప్ రిమూవల్, గర్భసంచి క్యాన్సర్ నిర్ధారణకై పరీక్ష మరియు చికిత్స, గర్భసంచి ముఖద్వారంపై పుండ్లకు క్రయోథెరపీ సౌకర్యం. డాక్టర్ కంచర్ల సాయి పృథ్వీ, ఎంబీబీఎస్, ఎంఎస్ ఆర్థో, ట్రామా, ఫ్రాక్చర్ కు శస్త్రచికిత్స చేయబడును. జాయింట్ రీప్లేస్మెంట్, కీళ్ల మార్పిడి, స్పోర్ట్స్ ఇంజురీస్ కి చికిత్స, లిగమెంట్ అండ్ టెండాన్ ఇంజురీస్ కి ఆర్థోస్కోపీ ద్వారా చికిత్స, దీర్ఘకాలిక సమస్యలకు పిఆర్పి ట్రీట్మెంట్, ఎమర్జెన్సీ అండ్ యాక్సిడెంట్ కేర్, ఐసీయూ, సౌకర్యవంతమైన రూమ్స్, విశాలమైన వెయిటింగ్ హాల్, 24 గంటల ఫార్మసీ, ల్యాబ్, ఎక్స్రే, ఫిజియోథెరపీ. ఫోన్ బుకింగ్ సౌకర్యం కలదు. మా అడ్రస్ లలిత హాస్పిటల్, నందిబొమ్మ ఎదురుగా, బేబీ సెంటర్ రోడ్, తాడిపల్లిగూడెం. ఫోన్ నంబర్ 08818222536. సెల్ 9121754595. తమిళనాడు గవర్నమెంట్ స్పోర్ట్స్ యూనివర్సిటీ ఆధ్వర్యంలో ఆల్ ఇండియా మాస్టర్ స్పోర్ట్స్ అండ్ ఛాంపియన్షిప్ 2025 పోటీలతో పాటుగా యోగాసన పోటీలను ఈ నెల 17-18 తేదీలలో నిట్ యూనివర్సిటీ చెన్నై మహాత్మా గాంధీ ఆడిటోరియంలో నిర్వహించారు. ఇందులో 30 సంవత్సరాల నుండి 75 సంవత్సరాల వరకు వివిధ కేటగిరీలలో యోగాసన పోటీలను నిర్వహించారు. అందులో ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల నుండి సుమారు 80 మంది యోగాసన పోటీలలో పాల్గొన్నారు. 75+ విభాగంలో పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో పాల్గొన్న పతాంజలి యోగాలయం యోగాచార్యులు ఎంజమూరి మాధవరావు ఫస్ట్ ప్లేస్లో గోల్డ్ మెడల్ సాధించారు. యోగా కోఆర్డినేటర్ చిన్నికృష్ణ జ్యూరీ సభ్యుల చేతుల మీదుగా మెడల్స్, సర్టిఫికెట్లను ఇంజమూరి అందుకున్నారు. ఈ సందర్భంగా పతాంజలి యోగాలయం గ్రూప్ వారు ఇంటర్నేషనల్ యోగా పోటీలకు బంగారు పథకం వచ్చిన సందర్భంగా చిరు సత్కారం చేశారు. అది ఏంటంటే మన ఆరోగ్యాన్ని డెవలప్ చేస్తుంది. ఇది పనికిరాని అవన్నీ తినేసి మనం ఆరోగ్యాన్ని మన చేతులను నాశనం చేసుకుంటున్నాం. అంచేత అందరూ మనసు పెట్టి ఈ దశలో ఇప్పుడు అందరు కుర్రోళ్ళు ఎవరు లేరు. అంచేత అంతా కూడా మనకి 40+, 50+ అంతా ఉన్నారు. కాబట్టి ఇప్పుడు ఎంతకాలం మనం తిన్నామో, అనిపించాం, ఎంజాయ్ చేసాం. ఇప్పటి నుంచి అయినా సరే అవన్నీ తగ్గించుకుంటూ చివరి దశకి మన శ్వాస వదిలేంత వరకు కూడా అనారోగ్యంగా ఉండకూడదు, బెడ్ మీద పడకూడదు, హాస్పిటల్కి వెళ్ళకూడదు.
ఆ స్టేజ్లో మనం మన ప్రాణాన్ని వదిలేలాగా మనం శరీరాన్ని సిద్ధం చేసుకోవాలి, మన మనసుని సిద్ధం చేసుకోవాలి. టీసీసీ వారు సంక్రాంతి వేడుకల్లో భాగంగా వివిధ కార్యక్రమాలు నిర్వహించి ప్రేక్షకులకు బహుమతులు అందజేయడం హర్షణీయమని ప్రభుత్వ విప్ శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ అన్నారు. టీసీసీ ఆధ్వర్యంలో నిర్వహించిన హౌసీ హ్యాపీ భోగి కార్యక్రమాలకు విజేతలుగా మంగళవారం బహుమతులు అందజేశారు. ముఖ్య అతిథులుగా విచ్చేసిన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్, టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వలవల బాబ్జీ, బీజేపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఈతకోట తాతాజీ చేతుల మీదుగా బహుమతి ప్రదానం చేశారు. టీసీసీ ఎండీ కందులపాటి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో మేనేజర్ వైఎన్వి రమేష్ పర్యవేక్షణలో ఈ కార్యక్రమం జరిగింది. ఫుల్ హౌసీలో విజేతలైన బొడిగ వనిత, మానూరి ముత్యాల్, శిరీషాలతో పాటు మరో 15 మందికి విలువైన బహుమతులు అందించారు. అదేవిధంగా హ్యాపీ భోగిలో విజేతలైన 10 మందికి బహుమతి ప్రదానం చేశారు. ప్రథమ బహుమతిగా ఫ్రిడ్జ్ను అందించారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు పట్నాల రాంపండు, వర్తనాపల్లి కాశీ, పాలూరు వెంకటేశ్వరరావు, అడవాల నారాయణమూర్తి, గంధం సతీష్, రామగాని సత్యనారాయణ, అడపాగిరి, కంచెర్ల రాజా, పైబోయిన వెంకటరామయ్య, పిడుగు రామ్మోహన్, ముఖేష్, సిటీ కేబుల్ సిబ్బంది పాల్గొన్నారు. అండి రాజేష్ గారు పల్లపూరు కదా, సతీష్ గారు డి గోపవరం అండి, ఆకు దిగబాడు అండి, కటకట్ల చూడండి, శిరీష్ గారు రామారావుపేట, తాడిగ వనిత ముదునూరు అండి వీళ్ళ ఒకసారి కొంచెం లోపలికి సంక్రాంతి సందర్భంగా సిటీ కేబుల్ వారు ప్రేక్షకులందరినీ అలరించే విధంగా ఎంతో కొంత ఆనందంగా ఉంచాలి ప్రేక్షకులనే ఆలోచనతో ఈ హౌసీలు కిట్టి పార్టీలు ఇవన్నీ హౌసీ పెట్టి వాళ్ళందరికీ బహుమతులు ఇచ్చే కార్యక్రమం ఏర్పాటు చేశారు. మరి అందరూ కూడా సంక్రాంతి బాగా జరుపుకున్నారు. దాంట్లో భాగంగా ఈ గిఫ్ట్లు కూడా ఆనందంగా ఉంటుందా, మనసుకు ఆనందం కలిగించేలా చేసిన ఈ ప్రయత్నానికి వారి సిటీ కేబుల్ వారిని అభినందిస్తూ మరి 10 సంవత్సరం చేస్తారు. ఇలాగా ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తూ ఇంకా బాగా చేయాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. నెగ్గిన 10 విన్నర్స్ అందరికి కూడా, విన్నర్స్ కానీ రన్నర్స్ కానీ అందరికి కూడా నా శుభాకాంక్షలు. టీసీసీ ప్రేక్షకుల కోసం ఏర్పాటు చేసిన మరి ఈ హౌసీ సంక్రాంతి పండుగలో మరి అందరికీ కూడా గిఫ్ట్లు వచ్చే రకంగా మరి చేయడం జరిగింది. ఇందులో పార్టిసిపేట్ చేసిన మరి అందరికీ కూడా సిటీ కేబుల్ తరఫున మరి వారందరికీ సిటీ కేబుల్ తరఫున విన్నర్స్కి మరి కన్సోలేషన్ ప్రైజులు అలాగే ఫ్రిడ్జ్ కార్డ్ నుంచి అన్నీ ఇవ్వడం జరిగింది. మరి ఈవేళ సంక్రాంతిని ఈ సంవత్సరం చాలా ఆనందంగా కూటమి ప్రభుత్వం వచ్చిన సందర్భంగా మరి సంక్రాంతి పండుగ అత్యంత వైభవంగా చేసుకోవటం జరిగింది. మరి ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన సిటీ కేబుల్ వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ మరి మరిన్ని మంచి కార్యక్రమాలు సిటీ కేబుల్ ద్వారా రావాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. మరి ఎప్పటి నుంచో ఈ ప్రతి సంక్రాంతికి కూడా సిటీ కేబుల్ ప్రేక్షకులను అలరించి ఆనందించి చక్కగా పండగ 3 రోజులు ఎంతో చక్కటి కార్యక్రమం పెట్టి ముగ్గులు పోటీలు హౌసీ పెట్టి వారందరికీ బహుమతులు ప్రదానం చేయడం చాలా శుభసూచకం. మరి ఈ సంవత్సరం ప్రత్యేకంగా కూటమి ప్రభుత్వం వచ్చిన సందర్భంగా అనగా చాలా చక్కటి పండగ చాలా ఘనంగా ప్రజలు కూడా ఎంతో ఉత్సాహంగా జరుపుకున్నారు. దాంట్లో భాగంగా మరి సిటీ కేబుల్ కూడా వారి యొక్క ప్రోగ్రాంలో మరి ఎక్కువ అత్యధిక బహుమతులు వచ్చే విధంగా హౌసీ కానీ అలాగే మరి ముగ్గులు పోటీలు కానీ నిర్వహించి వారందరికీ కూడా ఈరోజు మరి ఎమ్మెల్యే చేతుల మీద ప్రైజులు ఇప్పించడం ఆనందదాయకం. ఏదైనా కూటమి ప్రభుత్వం వచ్చింది కాబట్టి రాబోయే రోజుల్లో ప్రజలందరూ కూడా ఇంకా ఏదైతే కూటమి ప్రభుత్వం నుంచి ఆశించారో దానికంటే ఎక్కువగా వారికి ప్రజా సంక్షేమ పథకాలు కానీ వారు కోరుకున్న కార్యక్రమాలు జరుగుతాయి. ఆ రకంగా సిటీ కేబుల్ కార్యక్రమం కూడా ఇంకా బాగోవాలని కోరుకుంటూ స్థానిక డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకులం పాఠశాల నందు ప్రభుత్వం సామాజిక తనిఖీ నిర్వహించారు. తనిఖీ బృందం పాఠశాలలో ఉదయం నుండి పాఠశాలలో జరిగే అన్ని కార్యక్రమాలను పరిశీలించారు. కిచెన్ షెడ్డును, విద్యార్థులకు వండిన అన్నాన్ని రుచి చూశారు. టాయిలెట్స్ను పరిశీలించారు. విద్యార్థులను వ్యక్తిగతంగా ప్రశ్నించారు. అనంతరం గురుకులం పాఠశాల నిర్వహణ తీరుపై సంతృప్తి వ్యక్తం చేశారు. రికార్డులను పరిశీలించారు. గురుకుల పాఠశాల ప్రిన్సిపల్ బి రాజారావు తనిఖీ బృందానికి కావాల్సిన సమాచారం అందించారు. సామాజిక తనిఖీని రీసోర్స్ పర్సనల్గా బి యోగానంద్, జి చంద్రబాబులు చేశారు.
స్థాయిలో మేము చూసిన స్కూల్స్లో ఇక్కడ వెస్ట్ గోదావరిలో ఈ తాడేపల్లిగూడెము అన్ని జిల్లాల్లో కూడా చాలా స్కూల్స్ చేస్తున్నాము. అట్లాగే వెస్ట్ గోదావరి పర్టికులర్ తాడేపల్లిగూడెం, పెద్ద తాడేపల్లి, అందులో ఏంటి డాక్టర్ బిఆర్ గురుకులం, ఏంటి మీ స్కూల్ పేరు ఏపీఎస్ డబ్ల్యూఆర్ పిఎంసిటీ స్కూల్. ఓకే, ఈ స్కూల్ గురించి ముఖ్యంగా మేము డిస్కస్ చేయడం జరుగుతుంది. చాలా మంచి విషయాల్లో టాప్గా స్కూల్లో మీరు గమనించిన మంచి విషయాలు చెప్పండి అంటే ఫస్ట్ మేము వెళ్ళినట్లు అయితే మీ స్కూల్ గురించి ఎక్కువ చెప్తాము. మేజర్ రిమార్క్స్ అయితే ఎక్కడ ఏం లేవు, చాలా చిన్న చిన్న విషయాలే. అది ఇక్కడ డిస్కస్ చేసుకునేవి కూడా అంత ఇష్యూస్ ఏం కాదు. అన్ని విషయాల్లో కూడా ఫుడ్ విషయంలో కానీ మీ డైనింగ్ ఏరియా క్లీనింగ్నెస్ అన్నీ కూడా చాలా బాగున్నాయి. ఇదే విధంగా మరి ప్రిన్సిపల్ గారి సపోర్ట్తో అదేవిధంగా మీరందరూ కూడా ఇంకా మంచి చదివి 10th క్లాస్ వాళ్ళు ఇంకా మనకి రేపు నెక్స్ట్ మార్చ్లో ఎగ్జామ్ టైం టేబుల్ వచ్చింది 17th. ఇక్కడ వచ్చేసి నాకు ముఖ్యంగా నచ్చింది ఏంటంటే స్పోర్ట్స్ పరంగా అసలు ఎక్సలెంట్గా ఉన్నది. ఇక్కడ బ్యాండ్ టీమ్ ఒకటి, అదేవిధంగా కల్చరల్ యాక్టివిటీస్. అంటే నా ఒపీనియన్ పరంగా ఏంటంటే ఎడ్యుకేషన్తో పాటు కల్చరల్ యాక్టివిటీస్ కూడా ఉండాలి. ఇక్కడైతే నాకు అదైతే బాగా నచ్చింది. అదేవిధంగా మన దాంతోపాటుగా ఎడ్యుకేషన్లో కానీ అందరూ ముందుకెళ్ళాలని చెప్పి కోరుకుంటూ మీరు ఉపాధ్యాయులకు సహకరిస్తూ వాళ్ళు చెప్పేది ప్రతిదీ వింటూ ముందుకెళ్ళాలని చెప్పి కోరుకుంటూ అందరికీ థ్యాంక్ యూ. తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో ఫిబ్రవరి 1వ తేదీ నుండి కల్తీ ఆహారంపై ఉక్కుపాదం మోపుతున్నాం అని, అందుకు చిరు వ్యాపారులు సహకరించి ప్రజా ఆరోగ్యాన్ని కాపాడడంలో భాగస్వాములు కావాలని ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ బొలిశెట్టి శ్రీనివాస్ హామీనిచ్చారు. మంగళవారం తాడేపల్లిగూడెం మున్సిపల్ కార్యాలయంలో కల్తీ ఆహార నిరోధులపై సమావేశం జరిగింది. ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్తో పాటు ఆర్డీఓ కేశరబాను, మున్సిపల్ కమిషనర్ యేసుబాబు, తహసీల్దార్ సునీల్ కుమార్లు పాల్గొన్నారు. ఆహారం కల్తీ వలన ఎందరో అనారోగ్యానికి గురవుతున్నారని ఎమ్మెల్యే బొలిశెట్టి ఆవేదన వ్యక్తం చేశారు. హోటల్స్పై దాడులుంటాయని, ఆహారం కానీ పాలు కానీ తినే ఆహార పదార్థాల్లో ఏ విధమైన కల్తీ జరిపినా చర్చలు తప్పనిసరి, అందుకు వ్యాపారస్తులు సహకరించాలని కోరారు. అదేవిధంగా ప్లాస్టిక్ బాటిల్ని కూడా తరిమి కొడదాం అని ప్రభుత్వ విప్ బొలిశెట్టి శ్రీనివాస్ పిలుపునిచ్చారు. ప్రతి కుటుంబం నుంచి ఒక 100 మందికి ఒక వ్యక్తి అయినా క్యాన్సర్ బారిన పడుతూ ఉన్నారు, కిడ్నీలు పోతూ ఉన్నాయి, లివర్లు పోతూ ఉన్నాయి. కేవలం కల్తీ ఆహారం తీసుకోవడం వల్ల ఇలాంటి ఇబ్బందులు ఎదురవుతున్నాయని చెప్పి డాక్టర్లు కూడా నిర్ధారించడం జరిగింది. దాని దరిమిలా రాష్ట్ర ప్రభుత్వంలో కూడా ఇవాళ ఫుడ్ ఇన్స్పెక్టర్ ఒకళ్ళే ఉంటారు డిస్ట్రిక్ట్కి. దానికి గాను జిల్లా కలెక్టర్ గారు ఆదేశాల మేరకు ఆర్డీఓ గారిని ఇన్ఛార్జిగా వేసి తాడేపూడెం కాన్స్టిట్యున్సీలో ఎక్కడైనా కల్తీ కానీ, లేకపోతే టేస్టింగ్ సాల్ట్ కానీ, కలర్ కానీ, కల్తీ మాంసం కానీ, కల్తీ పాలు కానీ, కల్తీ నూనె కానీ ఎక్కడున్నా సరే ఆ హోటల్లో సీజ్ చేయండి, లేకపోతే స్ట్రీట్ వెండర్స్ అది వాడినా ఆ షాపుల్లో ఉన్న అన్ని సీజ్ చేయమని చెప్పి ఆర్డర్స్ ఇష్యూ చేశారు. మరి దాని ప్రకారం అందరూ సహకరించండి. మీరు కావాలంటే 10 రూపాయలు రేటు పెంచుకోవాలి తప్ప కల్తీ ఆహారంతో కాంపిటీషన్ పడి రేట్లు తగ్గించుకు అమ్మవలసిన అవసరం లేదు. మీరు 10 రూపాయలు తగ్గిస్తే దానివల్ల లక్షల రూపాయలు పెట్టవలసి అవుతుంది హాస్పిటల్లో. కాబట్టి గమనించి అందరూ కూడా సహకరించండి. మరి ఆర్డీఓ గారు రేపు 1వ తారీఖు నుంచి అన్నీ కూడా రైట్లు జరుగుతాయి. మీరు ఇబ్బంది పెట్టే ఉద్దేశం కాదు, ప్రజల ఆరోగ్యం కాపాడే బాధ్యత కూడా ఈ ప్రభుత్వం మీద ఉంది కాబట్టి ఇలాంటి చర్యలు తీసుకుంటూ ఉన్నాం. కాబట్టి 1వ తారీఖు నుంచి ఫుడ్ ఇన్స్పెక్టర్ సారథ్యంలో మరి దానికి ఇన్ఛార్జిగా మరి కలెక్టర్ గారు ఉంటారు, మళ్ళీ ఇక్కడ తాడేపూడి ఇన్ఛార్జిగా మన ఆర్డీఓ గారు మరి ఉంటారు, మన మున్సిపల్ కమిషనర్, తహసీల్దార్ గారు వీళ్ళంతా టీంని ఏర్పాటు చేయడం జరిగింది. అందరు సిబ్బంది కూడా, సచివాలయ సిబ్బంది కూడా దీంట్లో పాల్గొంటారు. వాళ్ళు ట్రైనింగ్ ఇచ్చి అన్ని హోటల్స్ కూడా చెక్ చేస్తారు కాబట్టి మీకు ముందుగా తెలియజేస్తూ ఉన్నాం. కాబట్టి అలాంటి పొరపాట్లు జరగకుండా చూడండి. ప్లాస్టిక్ నియంత్రణ ఇంచవలసిన అవసరం ఉంది. దాన్ని కూడా మరి దృష్టిలో పెట్టుకుని ప్లాస్టిక్ గ్లాసులు వాడకాన్ని తగ్గించి వీళ్ళంతా పేపర్ గ్లాసులు కానీ, గాజు గ్లాసులు కానీ వాడవలసిందిగా మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. మరి తడి చెత్త, పొడి చెత్త మరి వేరు చేసే విధంగా ఉండాలి. డ్రైన్లోకి మీ హోటల్ వేస్ట్ని వదలకూడదు, అది నేరం. మరి అలాంటి హోటల్స్ ఏమైనా ఉంటే అది అవసరమైతే మీరు బయట లిఫ్ట్ చేయాలి తప్ప అక్కడ అవి వాడితే కుళ్ళు వాసన వస్తున్నా ఉన్న డ్రైన్స్ అన్నీ కూడా మరి హోటల్స్ అన్నీ కూడా దాన్ని జాగ్రత్త పెట్టుకోవాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ మరి దీన్ని సహకరించవలసిందిగా, ప్రజల ఆరోగ్యాన్ని కాపాడడానికి అధికారులకు సహకరించండి. మరి అధికారులు చెప్పేది మన ప్రాణాల కోసం చెప్తూ ఉన్నారు. మా ఇంట్లో వాళ్ళు బాగానే ఉన్నారు అనుకుంటే ఎక్కడో చోట నుంచి వచ్చి అది మన ఇంట్లో కూడా చేరుతుంది. మీరు హోటల్ అమ్మితే మీ హోటల్ సంబంధించి రాత్రి నూనె సంబంధించి మీ ఇంట్లో కల్తీ ఆహారం వస్తుంది, టీ పొడి సంబంధించి కల్తీ ఆహారం వస్తుంది. దాని మీద ఉక్కుమాదం మోపబోతూ ఉన్న తాడేపూడిలో. కాబట్టి అందరూ కూడా మీరందరూ దయించి ఆలోచన చేసి మీరందరూ మీటింగ్ పెట్టుకొని కావాలంటే కాస్ట్లీగా పెట్టుకోండి, 10 రూపాయలు ఎక్కువ అమ్ముకోండి. స్ట్రీట్ వెండర్స్ కూడా మీరు కూడా 10 రూపాయలు, ఎవరైనా బజ్జీల బండి ఉంటే 10 రూపాయలు ఎక్కువ అమ్ముకోండి. కాగు నూనె వాడకండి. కాగు నూనె ఒక కలర్ మారిపోయిన తర్వాత కూడా వాడితే అది కూడా నేరమే. కాబట్టి ఇలాంటివన్నీ కూడా
సహకరించండి, మీరు నష్టపోకండి, సేమ్ టైం ప్రజల ఆరోగ్యాలతో ఆటలాడుకోవద్దని చెప్పి మరొకసారి మీ అందరికీ తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. కమ్యూనిటీ ఉద్యమ పితామహుడు కారుల్ మార్క్స్ అందించిన మార్కిజం వెలుగులో సోషలిస్ట్ విప్లవ ఉద్యమం ద్వారా రష్యాలో తొలి శ్రామిక రాజ్యాన్ని స్థాపించిన గొప్ప సోషలిస్ట్ విప్లవకారుడు లెనిన్ అని సిపిఐ జిల్లా కార్యదర్శి కోనాల భీమారావు అన్నారు. సోషలిస్టు ఉద్యమ నేత లెనిన్ శతవర్ధంతి ముగింపు సందర్భంగా మంగళవారం స్థానిక కపర్తి భవనంలో లెనిన్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా సిపిఐ జిల్లా కార్యదర్శి కోనాల భీమారావుతో పాటు జిల్లా కార్యవర్గ సభ్యులు పి సీతారాం ప్రసాద్, పట్టణ కార్యదర్శి మండల నాగేశ్వరరావు, దాస్యం రాము, మహిళా సమైక్య జిల్లా ప్రధాన కార్యదర్శి సికేల్ పుష్పకుమారి, జిల్లా ఉపాధ్యక్షురాలు ఎన్ నాగలక్ష్మి, వడ్డాది మేరీ తదితరులు పాల్గొని లెనిన్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. కామ్రేడ్ లెనిన్ ఆనాడు రష్యన్ నియంతృత్వ జార్ చక్రవర్తుల పరిపాలనకు వ్యతిరేకంగా ఆనాడు రైతాంగాన్ని ప్రజల్ని పట్టిపీడిస్తూ అత్యంత నియంతృత్వంతో ఉన్నటువంటి దారుణమైనటువంటి పరిపాలన సాగిస్తున్నటువంటి రోజుల్లో 1917కు ముందు మార్క్స్ రచించినటువంటి మార్క్సిజం వెలుగులో ఒక సోషలిస్ట్ విప్లవాన్ని తీసుకొచ్చి ఆ దేశ రైతాంగాన్ని, కార్మిక వర్గాన్ని, శ్రామిక వర్గాన్ని, శ్రమజీవులను అందరినీ ఏకం చేసి ఒక్క తాటి మీదకి తీసుకొచ్చి జార్ చక్రవర్తుల అవినీతి, నియంతృత్వ పాలనని, దోపిడీ పాలనని అంతమొందించి ప్రపంచంలోనే ఒక తొలి శ్రామిక రాజ్యాన్ని నిర్మాణం చేసి ప్రపంచంలో సోషలిస్ట్ విప్లవోద్యమాలకి అనేకమైనటువంటి స్వతంత్రోద్యమ పోరాటాలకు అనేక దేశాల్లో విముక్తి పోరాటాలకి స్ఫూర్తిగా నిలిచినటువంటి గొప్ప సోషలిస్ట్ విప్లవకారుడు కామ్రేడ్ లెనిన్ ఉద్యమ పోరాట స్ఫూర్తితో భారతదేశ స్వాతంత్రాన్ని కూడా గొప్ప ఊతాన్ని, గొప్ప ధైర్యాన్ని ఇవ్వడం జరిగింది. ఈ దేశ స్వాతంత్ర పోరాటానికి అండగా నిలబడ్డటువంటి గొప్ప మహనీయుడు విప్లవకారుడు లెనిన్ పోరాట స్ఫూర్తితో ప్రపంచంలో క్యూబాలో కానీ, వియత్నాం కానీ, ఇంకా అనేకమైనటువంటి చైనా లాంటి అనేక దేశాల్లో సోషలిస్ట్ ప్రభుత్వాలు, శ్రమజీవుల ప్రభుత్వాలు ఏర్పడడం జరిగింది. ఆర్థిక అసమానతలు లేనటువంటి, దోపిడీ లేనటువంటి సమసమాజ నిర్మాణమే ధ్యేయంగా మార్క్స్ రచించినటువంటి మార్క్సిజం, లెనినిజం, మార్క్సిజం, కమ్యూనిజం స్ఫూర్తితోటి ఆయన సోషలిస్ట్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ప్రపంచానికి ఆదర్శంగా నిలిచినటువంటి గొప్ప విప్లవ యోధుడు లెనిన్. మంగళవారం తాడేపల్లిగూడెం పురపాలక సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన రక్తదాన శిబిరాన్ని ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ ప్రారంభించారు. ఆర్డీఓ కేసర్ బారోత్, తహసీల్దార్ సునీల్ కుమార్లు కూడా అతిథులుగా పాల్గొన్నారు. మున్సిపల్ కమిషనర్ యేసుబాబు మున్సిపల్ సిబ్బంది సహకారంతో ఈ రక్తదాన శిబిరం జరిగింది. మున్సిపల్ సిబ్బందితో సహా 70 మంది రక్తదాన శిబిరం చేశారు. రెడ్ క్రాస్ సొసైటీ వారు రక్తదానాన్ని సేకరించారు. కాగా రెడ్ క్రాస్ సొసైటీ సంస్థకు తాడేపల్లిగూడెం పురపాలక సంఘం ₹1,00,000 విరాళంగా ఇచ్చింది. ఇంకా ఈ కార్యక్రమంలో జనసేన పట్టణ అధ్యక్షులు వర్తనాపల్లి కాశీ, అడబాల నారాయణమూర్తి, పాలూరి వెంకటేశ్వరరావు, పైబోయిన వెంకట్రామయ్య, పిడుగు రామ్మోహన్, మద్దాల మణికుమార్, దాగారపు నాగు, దాగారపు శ్రీను, నల్లంగంజ్ రాంబాబు, చాపల రమేష్, గట్టం నాని, అడ్డగర్ల సూరి, బయ్యనపాలపు ముఖేష్ తదితరులు పాల్గొన్నారు. సామాజిక స్పృహతో ఇది ఎవరు అడిగింది కాదు. ప్రాణదానం చేయాలంటే రక్తం లేక చాలా మంది చనిపోతున్న సమయంలో మరి మహానటుడు చిరంజీవి గారు ఈ రక్తదాన కార్యక్రమాన్ని బాగా ఎలివేట్ చేసి అందరినీ రక్తదానం చేస్తే మంచిది, ఆరోగ్యంగా ఉంటారని చెప్పి జనాల్లో అవేర్నెస్ తీసుకొచ్చిన వ్యక్తి. చాలా మంది 50 సార్లు 60 సార్లు కూడా రక్తదానం చేసుకుంటున్నారు. మరి ఇలాంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం వల్ల ప్రజలందరూ కూడా అవేర్నెస్, మరి ఈ రక్తదానం చేస్తే మరి ఇంకొకరు ప్రాణం కాపాడవచ్చు. మనం ప్రాణాల్లో ఇదివరకు యాక్సిడెంట్ అయితే రక్తం లేక చనిపోయి ఉన్నారు. అలాంటి పరిస్థితి తాడేపూడిలోనే మనం ఒక బ్లడ్ బ్యాంక్ని పెట్టుకోవడం, మున్సిపల్ కోర్టులోనే శాశ్వతంగా మా టైంలో ₹1000 తీర్మానం చేసి అక్కడ బ్లడ్ బ్యాంక్ నిర్మించాం. సామాన్యుడికి రక్తం లేక ప్రాణం పోకూడదనే ఉద్దేశంతో మరి వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చి బ్లడ్ పట్టుకెళ్తూ ఉన్నారు. మరి అలాంటి పరిస్థితుల్లో ఈ తాడేపూడి నుంచి ఎక్కువ రక్తదానాలు, స్టూడెంట్స్ ఉన్నారు, కాలేజీలు ఉన్నాయి, మరి చాలా మంది రక్తదానం చేసి మరి ప్రాణం కాపాడడానికి వచ్చిన అందరూ కూడా నా ఉదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటూ, మన జిల్లా కలెక్టర్ గారి ఉత్తర్వు ప్రకారం రెడ్ క్రాస్ సొసైటీ ద్వారా మన తాడేపల్లిగూడెం పురపాలక సంఘం ఆధ్వర్యంలో 70 మందికి నుండి రక్తదానం సేకరించి మనం వివిధ అనారోగ్యం గురైన ప్రాణదాతలకు కూడా ఈ రక్తాన్ని సరఫరా చేయడానికి రెడ్ క్రాస్ సొసైటీ ద్వారా పంపిస్తున్నాం సార్. ఈరోజు మన టార్గెట్ అంటే ఏం లేదు సార్. ఈరోజు రక్తదానం
70 మంది మేము గ్యాదర్ చేయడం అంటే స్టాఫ్, వర్కర్స్, అలాగే ఆర్టీసీ, అలాగే సెక్రటరీలు అందరూ కలిపి 70 మంది ముందుకు వచ్చి రిజిస్టర్ చేయించుకుని రక్తదానం ఇస్తున్నారు సార్. ప్రతి ఒక్కరి దగ్గర 250 ml రక్తం తీసుకుంటాం సార్. 250 ml వరకు టోటల్ బ్లడ్ మనం డొనేట్ చేసి పురపాలక సంఘం తరఫున. స్థానిక హౌసింగ్ బోర్డులోని శ్రీ సువర్చల సమేత దక్షిణామూర్తి అభయాంజనేయ స్వామి వారి ఆలయంలో మంగళవారం సందర్భంగా ఉదయం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ కార్యదర్శి ఆకుల నరసింహమూర్తి ఆధ్వర్యంలో ఈ పూజలు జరిగాయి. పూజల్లో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు. స్థానిక గణేష్ నగర్లో శశి కాలేజ్ రోడ్లో 6.50 కోట్ల వ్యయంతో జరుగుతున్న సీసీ రోడ్ నిర్మాణ పనులను మంగళవారం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ ప్రారంభించారు. ఎన్నికల హామీలో భాగంగా ఈ రోడ్డు నిర్మాణ పనులు చేపట్టారు. ఎమ్మెల్యేతో పాటు జనసేన నాయకులు వర్తనపల్లి కాశీ, అడబాల నారాయణమూర్తి, పాలూరు వెంకటేశ్వరరావు, పైబోయిన వెంకట్రామయ్య, పిడుగు రామ్మోహన్, మద్దాల మణికుమార్, నలగంజ రాంబాబు, దాగారపు నాగు, చాపల రమేష్, గట్టం నాని, ముఖేష్ తదితరులు పాల్గొన్నారు. సరే సరే చెప్పు గుర్తు చేస్తాను చెప్పు ఒకసారి స్థానిక పాతూరులోని శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి ఆలయంలో మంగళవారం పురస్కరించుకొని విశేష పూజలు, అభిషేకాలు చేశారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఈ పూజలు జరిగాయి. భక్తులు విచ్చేసి ఈ పూజల్లో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు. కాగుపాడు పరిధిలోని కాకర్లమూడిలో మంగళవారం జరిగిన ఆరోగ్య కార్యక్రమాలను తాడేపల్లిగూడెం సబ్ యూనిట్ అధికారి వైవి లక్ష్మణరావు పరిశీలించారు. వైద్యాధికారి పి మానస ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆరోగ్య పర్యవేక్షకులు, ఆరోగ్య సహాయకులు పాల్గొన్నారు. ప్రతి వారం కూడా ప్రతి గృహం వద్ద కూడా డ్రై డే ఫ్రైడే కార్యక్రమాన్ని చేసినట్లయితే కనుక ఎక్కడైతే నీటి నిల్వలు ఉన్నాయో ఆ నీటి నిల్వలను నిర్వీర్యం చేయడం ద్వారా, అలాగే నీటి నిల్వ చేసే పాత్రలో వారానికి ఒకసారి దాన్ని క్లీన్ చేసుకోవడం ద్వారా, కీటక జనిత ప్రదేశాలను నిలువరించడం ద్వారా ఈ కీటక జనిత వ్యాధులు అంటే మలేరియా, డెంగ్యూ, చికున్గున్యా, ఫైలేరియా వ్యాధులు రాకుండా ఉండాలంటే ప్రతి గృహస్థులు కూడా మీ యొక్క గృహాల వద్ద ప్రతి శుక్రవారం కూడా డ్రై డే ఫ్రైడే పాటిస్తూ గృహం లోపల ఉన్నటువంటి ఫ్రిడ్జ్ కూలర్స్ కూడా వారానికి ఒకసారి క్లీన్ చేసుకుని, అలాగే మా వైద్య బృందాలు వచ్చినప్పుడు మీ యొక్క ఆరోగ్య పరిస్థితులపై ఆరా తీస్తున్నప్పుడు తప్పనిసరిగా వారికి ఖచ్చితమైన సమాచారం మీరు ఇచ్చినట్లయితే కనుక ప్రాథమిక పరీక్షలు అనేవి మలేరియా, డెంగ్యూ దానికి సంబంధించినవి మీ గృహాల వద్దే మా యొక్క వైద్య బృందాలు చేయడం జరుగుతూ ఉంటుంది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.